కెరీతో ఉంది కదా, కెరీతో వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, నేను పోషిస్తాను అన్నాడు. ఆ అరణ్యంలో ఎవరు ఉంటారు? మృగాలు ఉంటాయి, మనుషులు ఉంటారా? నేను 14 మనుషుల మధ్య తిరిగేవాడిని. మరి కెరీతో వాగు దగ్గరికి నీళ్ళు తాగుతూ కూర్చోవాలా? ఈయన మాట నిజమేనా? కాకులు తెస్తాయా? కాకులు మాంసం రొట్టె ముక్క తెస్తాయి. దేవుడు చెబితే మరి నమ్ముతానా? ప్రయాస ఎందుకు? ఆయన మీద ఆధారపడితే ఆయన చూసుకుంటారు కదా. చూసుకోడా? దరిద్రుడు నన్ను పైకి తీయలేడా? యోచించేసావు ఎప్పుడైనా? ఆ విశ్వాసం నీకుంటే నిన్ను నీవు ఆయన చేతిలో పెట్టుకోవాలి. వెళ్ళాడు, కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పాడు కదా, కాకులు ఎన్ని రొట్టెలు తెస్తాయి, ఎలాంటి మాంసం తెస్తుంది? క్రూది మెదడు ఇది తెస్తుంది అని చూస్తున్నాడా? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఇశ్రాయేలు రక్షింపబడవలెను, విగ్రహాధికులని వీరు మిమ్మల్ని దుఃఖపరుచుని వీరు రక్షింపబడాలి, వీరిని కనికరించు ప్రభువా, వారి పాపములు క్షమించి వారి మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ఇదంటే అర్థం